పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె, పాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ అమలు జరిపిన సంక్షేమ పథకాలు నేడు ప్రపంచమంతా ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలతో మంచి పాలన సాగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన తెలుగు జాతికి మరి ఒక హిందువులకి ఒక సంక్రాంతి, ఒక ముస్లింలకి ఒక రంజాన్, ఒక క్రైస్తవులకి ఒక క్రిస్మస్ ఏ మాదిరిగా అయితే పెద్ద పెద్ద పండుగలుగా చేసుకుంటామో యావత్తు తెలుగు జాతికి పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండేవో మనందరికీ తెలుసు. రాజకీయం అంటే ఒక ఫ్యాక్షనిస్టులు, ఒక ఇండస్ట్రియలిస్టులు, ఒక క్యాపిటలిస్టులు, ఒక భూస్వాములు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు సామాన్యుడికే రాజకీయం తెలియజెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమం మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉంది. కానీ ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పరిచయం చేసింది తెలుగుదేశం. నాకు